హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్లో 10th క్లాస్ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ మీరు ఈ వీడియో చూస్తుంటే ఇక్కడ ఒక బల్బ్ అనేది మీకు గ్లో అవడం మీరు చూస్తున్నారు. ఈ బల్బ్లో ఒక ఫిలమెంట్ ఉంది. మీకు ఇక్కడ అందరికీ తెలిసి ఉంటుంది, ఫిలమెంట్ అనేది టంగస్టన్తో తయారు చేస్తారు. ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఏ కరెంట్ ఆఫ్ 0.5 ఆంపియర్స్. ఇక్కడ మనకి ఈ బల్బ్ గుండా మనకు కొంత కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఆ పాస్ అవుతున్న కరెంట్ ఎంత ఉందంటే 0.5 ఆంపియర్స్. అంటే ఐ అనేది మనకి 0.5 ఆంపియర్స్ ఇచ్చాడనమాట. అంటే ఇప్పుడు ఈ బల్బు గుండా 0.5 ఆంపియర్ కరెంట్ అనేది పాస్ అవుతుంది అనమాట ఈ ఫిలమెంట్ గుండా. నెక్స్ట్ ఎంత టైం వెళ్తుంది? 10 మినిట్స్. అంటే టైం అనేది 10 మినిట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రాబ్లం. అంటే ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడంటే 0.5 ఆంపియర్ కరెంటు 10 మినిట్స్ ఈ బల్బు గుండా పాస్ అవుతుందన్నమాట. సో అలా పాస్ అయితే అక్కడ ఏం ఫైండ్ చేయమని చూడండి, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లో. అంటే ఇప్పుడు దీని గుండా ఎంత ఛార్జ్ వెళ్తుందని అడుగుతున్నాడు. అంటే కరెంట్ పాస్ అవడం అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుండాలి. ఆ మూవ్ అవుతున్న ఎలక్ట్రాన్స్ని మనం ఛార్జ్ అంటాం. అంటే 10 మినిట్స్ పాటు ఈ విధంగా బల్బ్ గ్లో అయితే దీని గుండా ఎంత ఛార్జ్ పాస్ అవుతుందని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మీరు ఈ ప్రాబ్లం ఏం ఫైండ్ చేయాలంటే ఛార్జ్ ఫైండ్ చేయాలి. ఈ ఛార్జ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఈ కరెంటు టైం యొక్క ప్రోడక్ట్లా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఛార్జ్ని ఎప్పుడు కూడా ఇలా రాస్తాం, Q = IT. సో మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక బల్బ్ వేసినప్పుడు దాని గురించి ఎంత ఛార్జ్ వెళ్ళింది అనిపించింది అనుకోండి, అంటే ఈ ఫార్ములా మీకు గుర్తు రావాలి, Q = IT. మనకి ఇంగ్లీష్లో దీన్ని థర్డ్ పర్సన్ న్యూట్రల్ జెండర్ అంటారు, తెలుసు కదా. ఈ సీట్లో ఇట్ అనమాట. అలా కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ I అంటే 0.5 ఆంపియర్, T అంటే 10 మినిట్స్. అయితే ఇక్కడ టైం అనేది మనకి మినిట్స్ ఇచ్చాడు కాబట్టి తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని సెకండ్స్లో మార్చుకోవాలి. వీ నో 1 మినిట్ = 60 సెకండ్స్. అంటే ఇక్కడ మొత్తం టైం మనకి ఎంత అవుతుందంటే 600 సెకండ్స్. సో ఈ ప్రాబ్లమ్ మీరు 600 సెకండ్స్ వాడాలి. 0.5నే మనం ఏం రాస్తామంటే 1/2 అని రాస్తాం. ఎప్పుడైనా సరే మీకు 0.5 కనిపించింది అనుకోండి, అంటే దాన్ని 1/2 అని రాయండి. 1/2 × 10 × 60. సో 2 1 జా 2 30 జా 30 10 జా 300. సో మనకు ఛార్జ్ కాబట్టి ఛార్జ్కి యూనిట్ ఏంటంటే కూలుంబ్. అంటే ఈ విధంగా ఈ బల్బు గుండా 10 మినిట్స్ పాటు 0.5 ఆంపియర్ మన కరెంట్ పాస్ చేస్తే 300 కూలుంబ్ ఛార్జ్ అనేది పాస్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నేర్చుకుందాం.